సిస్టర్ ఇలారా, సెకండ్ ఇవ్వు. నిజంగా నిన్ను అప్రిషియేట్ చేయాలి, నిన్ను కాదు బావని మెచ్చుకోవాలి. దేనికోసం? పాపం సంజయ్కి పిల్లలు లేరని, పిల్లలు లేకుండా తను బాధపడుతుందని బావ మీ పాపని తనకిచ్చేశాడు. అది కదా మానవత్వం అంటే. గ్రేట్ కదా బావా. పాపని సంధ్యకి ఇవ్వడం ఏంటి? పాప 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 పాపనివ్వడం ఏంటి? ఇప్పటి వరకు చెప్పింది అదే కదా. సంజయ్ పాపని తీసుకుని వెళ్ళిపోయింది. దానమో ధర్మమో త్యాగమో అదేంటో తెలీదు కానీ బహుశా అభిమానం అయి ఉండొచ్చు. ఏదైతేనే స్నేహం కోసం ఆ మాత్రం చేయలేరా? నా బిడ్డనివ్వడం ఏంటి? పాప పాప నా పాప ఎక్కడుంది? వెయిట్ అదా పాపని సంధ్య తీసుకువెళ్ళింది. సంధ్య తీసుకెళ్లడం ఏంటి? పాపం సంధ్య బిడ్డ లేక బాధపడుతుంది కదా, తన బాధ కొంచెమైనా తగ్గుతుందని మన బిడ్డని ఒకరోజు తీసుకువెళ్ళమని నేనే ఇచ్చాను. తను నీతో చెప్తాను అంది, కానీ మీ ఇద్దరి మధ్య పర్మిషన్స్ ఏంటి, నేను చెప్తానులే అని పంపించేశాను. అయినా సంధ్య ఆనందంగా ఉంటే నువ్వు కూడా హ్యాపీనే కదా. నేను కూడా అదే చెప్తున్నాను బావా. నీ మనసు నిజంగా వెన్నపూస కదా కదా వింధ్యక్క. ఒక్క నిమిషం వింధ్య. హలో. ఆహా, ఒక భార్య స్నేహితురాల కోసం బావా ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు. ఎవరి కళ్ళల్లో బాధ ఉన్నా తట్టుకోగలడేమో కానీ సంజయ్ కళ్ళల్లో బాధ ఉంటే ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాడు. నిజంగా బావ చాలా సెన్సిటివ్. బావ చాలా చాలా గ్రేట్. తను సంజయ్ మీద చూపించే కన్సర్న్ అంటారు, లేకపోతే ప్రేమ అంటారు, అందులో 1% నేను చేసుకోబోయేవాడు నా పైన చూపిస్తే నేను చాలా లక్కీ అవుతాను. సంజయ్ కూడా చాలా అదృష్టవంతురాలు. బాగా చూసుకునే భర్త, అత్తగారు, స్నేహితురాలు, అందరికంటే బాగా చూసుకునే రాజేష్ బావ కూడా దొరికాడు. షీ సో లక్కీ. ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు, ఒక వస్తువునిచ్చినట్టు నా బిడ్డను సంధ్యకి ఇవ్వడం ఏంటి? అంటే మౌనిక అన్నట్టు ఆయన సంధ్య బాధపడితే తట్టుకోలేకపోతున్నారా? తన కోసం ఏదైనా చేస్తారా? పూర్తిగా సంధ్య మాయలో పడిపోయినట్టేనా? ఇక మీదట నాకు వాల్యూ లేనట్టేనా? ఆట మొదలైంది. ఇంకా ఈ ఇంట్లో ఎవ్వరు ఏం చెప్పినా వింధ్యక్క వినదు, నమ్మదు. త్వరలో బాంబు బ్లాస్ట్ అవ్వబోతోంది. అన్నయ్య, లోన్ వస్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి కదా? అవును శ్రీజ. తీసుకో శ్రీకరం. మన దగ్గర చాలని పెట్టుబడితోనే సంధ్య చీరలు నేసి అమ్ముతుంది. అదే గనక లోన్ వస్తే ఎక్కువ పెట్టుబడితో వ్యాపారం పెద్దగా చేయొచ్చు. మన అప్పులన్నీ తీరిపోతాయి. అందరం ఆనందంగా ఉంటాం. అత్తయ్య, అత్తయ్య చూడండి, మన ఇంటికి ఎవరొచ్చారు? ఇలా ఇవ్వమ్మా.
ఏంటి చిన్న యువరాణి గారు ఇలా వచ్చారేంటి? మమ్మల్ని చూడాలనిపించిందా? సంధ్య, వింధ్య ఎక్కడ? తను రాలేదండి. మరి పాప? ఈరోజు మన దగ్గరే ఉంటుంది. మన సంతోషం కోసం వాళ్ళు పంపించారు. నిజంగానా? ఏంటి నాన్న, మా కోసం మా ఇంట్లో ఉండడానికి వచ్చావా? ఎంత ముద్దొస్తోందమ్మా. అవునరా, చిన్నప్పుడు నువ్వు కూడా అచ్చం ఇలాగే చాలా ముద్దుగా ఉండేవాడివి. చిన్నప్పుడు అందరూ అలానే ఉంటారులే అమ్మా. అసలు నేనే వాళ్ళని అడుగుదాం అనుకున్నాను, వదిన మా ఇంటికి తీసుకెళ్తానని. బాగోదేమో అని అడగలేదు. కానీ వింధ్య వదిన ఎంత మంచిదే, మన కోసం ఆలోచించి పంపించింది. ఇలా ఇవ్వమ్మా. హై, ఏది అత్త అని పిలు. ఈ సంతోషం మీ నుండి దూరం చేశాను. నన్ను క్షమించండి. అమ్మా సంధ్యమ్మ, సంధ్యమ్మ, అమ్మా సంధ్యమ్మ, భాగ్యం గారు, ఏంటండి, ఏమైంది? నా కూతురు చావు బతుకుల్లో ఉందమ్మా. ఏం మాట్లాడుతున్నారు? అసలు ఏం జరిగిందో తెలియట్లేదమ్మా. నా కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసింది. సూసైడ్ అటెంప్ట్ చేసిందా? అవునమ్మా, నాకేం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక నీ దగ్గరికి వచ్చానమ్మా. నా కాళ్ళు చేతులు ఆడటం లేదమ్మా. అయ్యో, మీరేం టెన్షన్ పడకండి. శ్రీజ, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. పాపని మీరు రండి. లేవమ్మా. కూర్చోండి. వెళ్ళు. అలాగే. అసలు ఏమైంది? ఇదిగో వదిన. ముందు మీరు మంచినీళ్ళు తాగండి. ఇప్పుడు తను ఎక్కడుంది? హాస్పిటల్లో ఉందమ్మా. పరిస్థితి కష్టంగా ఉంది అంటున్నారు. సంధ్య, ఎవరమ్మా ఈవిడ? ఈవిడ నీకెలా తెలుసు? డబ్బు కోసం ఎటు పోవాలో తెలియక నీ గుమ్మం తొక్కక తప్పలేదమ్మా. నువ్వు భారం అనుకోకుండా నా పెద్ద కూతురులాగా బాధ్యత తీసుకొని నాకెంతో అండగా నిలబడి ఆదుకుంటున్నావు. చాలా థ్యాంక్స్ అమ్మా. మీరు ఇంకేమీ ఆలోచించకండి. మనకి మీ అమ్మాయి క్షేమంగా ఉండడం ముఖ్యం. రాజేష్ గారు డబ్బులు తీసుకొస్తానన్నారు కదా, ఇంక మీరు ప్రశాంతంగా ఉండండి. అవును, మీ అమ్మాయికి సూసైడ్ చేసుకునేంత పెద్ద ప్రాబ్లం ఏమొచ్చింది? ఏమన్నా లవ్ గురించి గానీ? లేదమ్మా, అలాంటిది ఏమైనా ఉంటే నాకు చెప్పేస్తుంది. కానీ ఎప్పుడూ ఒక్క మాట కూడా చెప్పలేదు. మరి కాలేజీలో ఫీజు గురించి గానీ, మార్క్స్ గురించి గానీ ఏదైనా ఇష్యూ అయ్యిందా? అది కూడా ఏం జరగలేదమ్మా. ఏం జరిగిందో ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. పోనీ మీరు బాగా ఆలోచించండి. తనకి మీకు మధ్య ఏదైనా విషయంలో డిస్కషన్ జరిగిందా? అంత పెద్దగా ఏమీ లేవు, కానీ ఒక్కసారి మీ రహస్యం గురించి చెప్పమని నా కూతురు నన్ను అడిగింది. నేను చెప్పనన్నానని నాతో గొడవ పడింది. మా రహస్యం మీకు తెలుసని తనకెలా తెలుసు? అయినా తను తెలుసుకోవడానికి ఏం అవసరం వచ్చింది? ప్రస్తుతానికి మీ కూతుర్ని మీతో పాటు సేఫ్గా ఇంటికి పంపాలి. ఆ బాధ్యత మాది.
మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. నువ్వున్నావు కదమ్మా, అది ధైర్యం నాకు. ఏంటి వింధ్య? ఏంటండి సడన్ గా డబ్బులు తీశారు? దేనికోసం? ఇవా చాలా అర్జెంట్ పనుంది, ఫ్రెండ్ కోసం తీసుకెళ్తున్నా. ఫ్రెండా? ఎవరండి ఆ ఫ్రెండ్? ఆ, ఆ, నీకు తెలియదు వింధ్య? నాకు తెలియని ఫ్రెండ్స్ కూడా ఉన్నారా మీకు? ఎవరా ఫ్రెండ్? అబ్బా, నీకు తెలియదని చెప్తున్నాను కదా, తర్వాత చెప్తాలే, వదిలేసాయి. మీరు ఈ మధ్య నా దగ్గర అన్ని దాస్తున్నారు, అసలేం చెప్పడం లేదు. చాలా కొత్తగా కూడా కనిపిస్తున్నారు మీరు. ఏంటి వింధ్య, ఏమైంది? అలా అంటున్నావేంటి వింధ్య? ఏదైనా ఉంటే నేనే చెప్తాను కదా నీకు. ఓ, అప్పుడు మిస్అండర్స్టాండింగ్ వల్ల బాధ పెట్టానా? చెప్పాను కదా, మళ్ళీ అలా జరగకుండా చూసుకుంటానని. ఎందుకు ఇలా డల్గా ఉన్నావు? నువ్విలా ఉంటున్నావనే అమ్మా నాన్న మన కోసం టూర్ ప్లాన్ చేశారు. సరదాగా ఆ బీచ్లో క్యాండిల్ లైట్ డిన్నర్లో అన్నీ బాగా ఎంజాయ్ చేద్దాం, సరేనా? ఏంటి ఎగిరి గంతేస్తావనుకుంటే కనీసం స్మైల్ కూడా లేదు, కొంచెం నవ్వు. మిమ్మల్ని నేను ఎప్పుడూ అడగలేదు, మొదటిసారి అడుగుతున్నాను. ఎవరా ఫ్రెండ్? పోనీ నేను మీతో వస్తాను. ఏంటిది, నువ్వు వస్తావా? ఏంటి వింధ్య, నన్నే అనుమానిస్తున్నావా? ఆహా, అలా కాదండి. మరక్కడ నా క్లాస్మేట్స్ చాలా మంది ఉంటారు. అక్కడికి నా భార్యను తీసుకువెళ్తే వాళ్ళందరూ ఏమనుకుంటారు? వాళ్ళపై నమ్మకం లేక నా భార్యని తీసుకొచ్చాను అనుకోరా? అలా కాదండి, ఫ్రెండ్స్ అంటున్నారు, కానీ ఊరు పేరు కూడా మీకు తెలీదా? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఎవరూ లేరు, అర్జెంట్ అని అడిగాడు, ఫస్ట్ టైం అడిగాడు, కొంచెం వెళ్ళాలి. నువ్వు అదేం ఆలోచించకు, అన్నీ అవే తీరిపోతాయి. నువ్వు అమ్మ హెల్ప్తో మనం వెళ్ళడానికి కావాల్సిన అన్నీ చెక్ చేయించు. నాకు చాలా అర్జెంట్ పని ఉంది, త్వరగా వెళ్ళాలి. నువ్వు ఆ సంగతి చూడు. అది కాదండి, మీరు సంధ్యతో మాట్లాడడం నేను విన్నాను కదండి. ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు మీరు నాకు? మీరు సంధ్య దగ్గరికి వెళ్తున్నారని నాకు తెలుసు. ఒక్క మాట నాతో చెప్తే చాలా ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఇలా ముందు హాస్పిటల్లో నందుతో డబ్బులు ఇప్పించి దాచారు, ఆ బట్టల షాపతంతో సాయం చేయించారు, అది నా దగ్గర దాచారు. ఇప్పుడు ఇది కూడా దాస్తున్నారు. ఎన్ని దాపరికాలు ఎందుకు నా దగ్గర? అసలు సంధ్యకి ఇంత డబ్బుతో పని వచ్చింది, అయినా కనీసం సంధ్య అయినా నాకు చెప్పాలి కదా. ఉండు, తాడో పేడో తనతోనే తేల్చుకుంటాను. భాగ్యం గారు, మీరేం కంగారు పడకండి. రాజేష్ గారు డబ్బులు ఇస్తాను అని చెప్పారు కదా, కట్టేస్తారు. మీ పాపకి ఏమీ కాదు. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేసింది? రాజేష్ గారిని ఎవరికి చెప్పొద్దు అని చెప్పాను కదా, ఒకవేళ వింధ్యకి చెప్పేసి ఉంటారా? చచ్చా, ఎలా చెప్తారు? చెబితే అన్ని రహస్యాలు తారుమారయ్యాయని తెలిసిపోతుంది కదా. మరేమై ఉంటుంది? బిడ్డ కోసం గానీ చేసిందా ఏంటి? వింధ్య, చెప్పవే. సంధ్య, ఎక్కడున్నావే? ఏంటి ఎక్కడున్నావు అని అడుగుతుంది. కంపదీసి తెలిసిపోయిందా? తెలిస్తే రాజేష్ గారు చెప్తారు కదా. ఏంటి మాట్లాడవు? ఎక్కడున్నావు?
ఆహా, ఎక్కడుంటానే? ఇంట్లోనే ఉన్నాను. ఇదిగో పాప దగ్గరే ఉన్నాను నేను. ఇంట్లో వాళ్ళందరము పాపతో సంతోషంగా ఉన్నాము. నువ్వు ఇంట్లో ఉన్నావా? ఎందుకే అలా అడుగుతున్నావు? ఈ టైంలో నేను ఎక్కడుంటాను చెప్పు? ఇంట్లోనే కదా ఉండేది. జస్ట్ క్యాజువల్గా అడిగాను. పాప ఎలా ఉంది? పాపని తీసుకువెళ్లే ముందు నీకొచ్చి చెప్తాను అంటే రాజేష్ గారు నేను చెప్తాను నువ్వు తీసుకువెళ్ళు అని పంపించారు. వింధ్య నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా? నాకు తెలుసు, రోజు ఇంట్లో కళ్ళ ముందే ఉండే పాప కనిపించకపోతే కాస్త నలతగానే ఉంటుంది. మీ అత్తయ్య గారు కూడా ఏమనుకోవట్లేదు కదా? ఇట్స్ ఓకేనే, పర్లేదు. ఏంటే మాట అలా ఉంది? ఏం జరిగింది? ఏం లేదే, నువ్వే అన్నావు కదా పాప లేకపోతే అదోలా ఉంటుందని. ఆ ఫీలింగ్తో ఉన్నానంతే. ఒక అబద్ధం చెప్పడమే కష్టం అనుకుంటే ఇంకా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ టైం వింధ్యతో అబద్ధం చెప్పాను. సంధ్య, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావా? నా దగ్గర డబ్బులు తీసుకున్నాను అని చెప్పలేదు, నందు ద్వారా తీసుకున్నాను అని చెప్పలేదు, ఇంట్లో ఉన్నాను అని అబద్ధం ఆడావు. రాజేష్ నీ కోసం వస్తున్నాడు కదా, అది కూడా దాచేసావు కదే. ఇదేనా నువ్వు నాకిచ్చే వాల్యూ? ఇదేనా ఇన్నాళ్ళు మన మధ్య ఉన్న స్నేహం? భగవంతుడా, ఏంటి పరిస్థితి నాకు? ఈవిడేనా ఆ ఆయాగారు? అవును, పాపం బాగా భయపడిపోయారు. తల్లి కదా సంధ్య గారు, బిడ్డకేదైనా అవుతుందంటే తల్లి మనస్సు తట్టుకోలేదు. ఈ అబద్ధాలు ఎక్కడి వరకు వెళ్తాయో అని నాకు చాలా టెన్షన్గా ఉంది సంధ్య గారు. ఏమైంది రాజేష్ గారు? డబ్బులు తీసుకొని నేను ఇంటి నుంచి బయలుదేరుతుంటే వింధ్య ఎక్కడికి, ఎవరికి అని 1కి 2 సార్లు అడిగింది. తన కళ్ళల్లోకి చూసి అబద్ధం చెప్పడానికి నాకు చాలా కష్టమైంది. తనకి నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్పాల్సి వచ్చింది. నాకు చాలా గిల్టీగా, ఏదోలా ఉంది. మీ పెయిన్ నేను అర్థం చేసుకోగలను. అది నాకు ఫోన్ చేసింది. హాస్పిటల్లో ఉన్నాను అంటే కంగారు పడుతుంది, ఎందుకు ఏంటి అని చెప్పాల్సి వస్తుందని నేను ఇంట్లోనే ఉన్నాను అని చెప్పాను. వింధ్యకి నేను ఇలా అబద్ధం చెప్పే పరిస్థితులు వస్తాయని నేను జీవితంలో అనుకోలేదు. వింధ్య నీకు ఫోన్ చేయడం ఏంటి? ఏం డౌట్ వచ్చింది తనకి? అయ్యో, డౌట్ ఏం కాదండి. పాప నా దగ్గర ఉంది కదా, అందుకే చేసింది. నేను పాప దగ్గరే ఉన్నాను అనుకుంటుంది. పాపం. మీరు బాధపడి నేను బాధపడి ఇదంతా ఎందుకు సంధ్య గారు? నాకు నిజం తెలుసనే విషయం వింధ్యకు చెప్పేస్తే ఏమవుతుంది? నమ్మకం పోతుంది. నా వింధ్యకి ఈ సంధ్యపై ఉన్న నమ్మకం పోతుంది. అలా కాదండి. లేదు రాజేష్ గారు, మీకు అర్థం కావట్లేదు. వింధ్యకి నేను మాటిచ్చాను, ఆ బిడ్డ తనది, ఆ రహస్యం మరొకరికి తెలీదు అని. కానీ మీరు తన గురించే తప్పుగా మాట్లాడుతూ తనని వదిలేస్తాను అని అన్నారు కాబట్టి ఆ రోజు మీకు నిజం చెప్పాల్సి వచ్చింది. లేదంటే ఎప్పటికీ మీకు ఆ నిజం తెలిసేదే కాదు. కానీ సంధ్య గారు, నేను పాపని నా బిడ్డగా యాక్సెప్ట్ చేశాను కదా, ఇంకా ప్రాబ్లం ఏంటి? మీ అమ్మగారు ఆవిడేమో తన తల్లి పేరు పెట్టుకుని ఎంతగానో మురిసిపోతున్నారు. ఆవిడ ఈ విషయాన్ని పాజిటివ్గా తీసుకోగలరా? అమ్మకెలా తెలుస్తుంది? మీకు తెలిసినట్టే ఏదో ఒక సందర్భంలో తెలుస్తుందేమో అన్న భయం వింధ్యని వెంటాడుతోంది. మీరు బిడ్డని ఎంత ప్రేమించినా మీకు నిజం తెలిసింది కనుక
తనని మోసం చేసిన మనిషిలా చూస్తారేమో అనే టెన్షను డౌటు తనని వెంటాడుతూనే ఉంటాయి. అన్నింటికీ మించి ప్రపంచం తిరగబడినా నా నోటి నుంచి పాప రహస్యం మీకు తెలిసింది అనే విషయం ఒకవేళ వింధ్య గనక తెలిస్తే అది ఏమాత్రం తట్టుకోలేదు. నేను మోసం చేశాను అని అనుకుంటే నేను భరించలేనండి. సరే సంధ్య గారు, మీ మాట కాదని నేను తనకు చెప్పను అని మీకు మాటిచ్చాను కదా, నేను ఆ మాట పైన నిలబడతాను. డాక్టర్ గారు, ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉంది? ఇంతకు ముందు ఆ అమ్మాయి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వలేదు, కానీ ఇప్పుడు రెస్పాండ్ అవుతుంది. ఇక అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్స్ డాక్టర్ గారు. ఇట్స్ ఓకే అండి. మీకు చాలా థ్యాంక్స్ బాబు, సమయానికి వచ్చి ఆదుకున్నారు. అయ్యయ్యో పర్వాలేదండి, మీ గురించి సంజయ్ గారు చెప్పారు. అయినా నేనేమీ మీకు పాప గురించి తెలుసని ఈ హెల్ప్ చేయలేదు. సంజయ్ గారులానే నాకు ఎవరైనా సహాయం అడిగితే వెంటనే చేసేయడం అలవాటు. నా కూతురు చదువయ్యాక, దానికి ఉద్యోగం వచ్చాక, లేదా నేనే ఏదో ఒక రకంగా డబ్బు సర్దుబాటు చేసి మీ డబ్బు మీకు ఇచ్చేస్తానయ్యా. ఏంటి మీరు ఆ డబ్బుల గురించి ఇంకా మర్చిపోండి. సంధ్య గారు, మీరైనా చెప్పండి. మీరు మా ఫ్యామిలీలో మనిషే, అలానే అనుకోండి. ఇదంతా అయిపోయాక మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. రాజేష్ గారు, నేను ఇంటికి వెళ్తాను, లేట్ అవుతుంది. పాప కూడా ఇంట్లోనే ఉంది. భాగ్యం గారు, నేను వెళ్తాను. సరేనమ్మా. నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దులేండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. బాబు, సంధ్యమ్మ దేవత బాబు. అబ్బా, నా తల పగిలిపోతుంది. అసలేం జరుగుతుంది? ఆయనే అబద్ధం చెప్తున్నారనుకుంటే సంధ్య కూడా నాతో అబద్ధం చెప్తుంది. అంటే ఇద్దరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు. సిస్టర్, సిస్టర్, నిజంగా బావ ఎంత గ్రేట్ తెలుసా? దేనికి గ్రేట్? సంజయ్ నీ ఫ్రెండ్ అయితే నీకంటే ఎక్కువగా బావ కేర్ తీసుకుంటున్నాడు. అదెంత గొప్ప విషయం. నిజంగా మీలాంటి స్నేహితులు ఉండాలి. ఒకప్పుడు బావ సంధ్య ఎమ్మెల్యే ఇంటికి కలిసి వెళ్తే నేనది తప్పుగా నీకు చెప్పాలని చూశాను. దానికి సారీ వింధ్య. మీ ఇద్దరిలాగానే వాళ్ళిద్దరు కూడా గొప్ప స్నేహితులయ్యారు. అలాంటి వాళ్ళ గురించి ఇంకెప్పుడు అలా తప్పుడు ఆలోచన నా మైండ్లోకి అస్సలు రానివ్వను, సరేనా? ఆ ముందు రోజు కూడా ఏదో రెస్టారెంట్కో హోటల్కో కలిసి బైక్ మీద వెళ్తున్నారంట. ఎవరో నాకు ఫోటో పంపించారు. దాన్ని కూడా నేనేం తప్పు పట్టలేదు తెలుసా. ఫోటో పంపించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్ళారు? అది జస్ట్ క్యాజువల్గా హోటల్కి వెళ్ళి బైక్ మీద ఎటో బయటకు వెళ్తున్నారంట, అంతే. ముందా ఫోటో చూపించు. అయ్యో అదెందుకులే, చూపించమంటున్నానా? సరే, కూల్ కూల్. ఏదో తెలిసిన వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని నాకు ఈ ఫోటో పంపించారు. నేను చెప్పేశాను మా రాకేష్ బావ ఏదైనా వింధ్యకి చెప్పే చేస్తాడు అని. ఇంకా సంధ్య అయితే వింధ్యకి చెప్పకుండా అసలేమీ చేయదని, తనకి చెప్పి ఏదో పని మీద వెళ్ళుంటాడని. నీకు తెలిసే వెళ్ళాడు కదా. ఆయన చెప్పినా చెప్పకపోయినా కలిసి వెళ్తే తప్పే ఉంది. ఒకప్పుడు నేనైతే ఖచ్చితంగా డౌట్ పడేదాన్ని, కానీ ఇప్పుడు మారిపోయాను కదా. నాకు మీ ముగ్గురు స్నేహితులుగానే కనిపిస్తారు.
చూడు, ఇద్దరు బైక్ మీద ఎంత చక్కగా ఉన్నారు. నువ్వు కూర్చునే స్థానంలో సంజయ్ కూర్చున్నా ఎలా కరెక్ట్గా సూట్ అయిందో. ఏంటి ఏదో చూపిస్తున్నావు? ఏం లేదత్తయ్య, బాబా బయటకు వెళ్ళాడు కదా, అదే ఈ ఫోటో. బావ బయటకు వెళ్ళడం ఏంటి? అబ్బే ఏం లేదత్తయ్య, అదే మేం టూర్కి వెళ్తున్నాం కదా, అక్కడ హోటల్కి సంబంధించింది చూపిస్తుంది అంతే. అవునా, నీకన్నీ బాగా తెలుసా? అయితే వాళ్ళకక్కడ ఏమేం కావాలో అన్ని అరేంజ్మెంట్స్ చేయి, సరేనా? అదంతా నాకు వదిలే అత్త, నేను చూసుకుంటాను కదా. సరేనమ్మా, రేపు ప్రయాణం ఉంది కదా, అన్నీ రెడీ చేసుకో. సరే అత్తయ్య. ఉమ్. అన్ని అబద్ధాలే, ఇద్దరు అబద్ధాలే చెప్తున్నారు. సంధ్య కూడా నన్ను చీట్ చేసి అన్ని అబద్ధాలే చెప్పింది. టైం కాని టైంలో ఆయనతో వెళ్ళడం ఏంటి? అసలు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరూ? వింధ్య, నాకు కావాల్సింది ఇదే. పరిస్థితులను వాడుకొని నేను వేసే బాణాలు నీ గుండెల్ని చీల్చేస్తాయని నాకు తెలుసు. నేను రగిలిస్తున్న ఈ మంటలు రావణ కాష్టంలాగా నిన్ను, నీ జీవితాన్ని దహించేస్తాయి. చూస్తూ ఉండు. అమ్మ సంధ్య, నీకోసమే చూస్తున్నాను. వెళ్ళిన పని ఏమైందమ్మా? ఆ అమ్మాయికి ఏదో ప్రాణాపాయం అన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదత్తయ్య, ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్. పోనీలే, అంతా భగవంతుడి దయ. మరి హాస్పిటల్ ట్రీట్మెంట్కి డబ్బులు అవి కట్టాలి కదా. ఆవిడ్ని చూస్తే చేతిలో డబ్బులు లేక సహాయం కోసం ఇక్కడికి వచ్చినట్టున్నారు. డబ్బులు ఎలా కట్టారమ్మా? అత్తయ్య, అది రాజేష్ గారు కట్టారు అంటే ఎందుకు కట్టారు ఏంటి అని మళ్ళీ కొత్త అనుమానాలు రావచ్చు. అసలే బిడ్డ గురించి తెలిసిన మూడో మనిషి ఆ ఆయా. ఏంటమ్మా, ఏమైంది? ఏదో చెప్పబోయి ఆగిపోయావేంటి? డబ్బులు ఎవరిచ్చారు? మీరన్న ఆ భగవంతుడే ఇచ్చాడు. తన రూపంలో ఉన్న ఒక తెలిసిన వ్యక్తిని పంపించి సహాయం చేశాడత్తయ్య. సరేలే, ఎలా అయితేనేం ఆ అమ్మాయిని కాపాడుకున్నారు, అది చాలు. పాపం వాళ్ళమ్మ చాలా భయపడింది కదూ. అయినా ఈ రోజుల్లో పిల్లలు కూడా అలాగే ఉన్నారమ్మా. ఒక మంచి చెడు, భయము భక్తి ఏమీ లేవు, అన్నీ సొంత నిర్ణయాలే. ఇదిగో ఇలాంటి పనులే కన్నవారిని ఏడిపించడానికి చేస్తూ ఉంటారు. అవునత్తయ్య, మీరు చెప్పేది నిజమే. సంధ్య, ఈ బిడ్డ సంగతి ఏంటమ్మా? పాపం మన ఇంట్లోనే ఉండిపోయింది, వెళ్ళిచ్చేసొస్తావా? అత్తయ్య, ఎంతో ఇష్టంగా తీసుకొచ్చాను, కానీ పాప దగ్గర ఉండలేకపోయాను. నాతో పాటు ఉంచుకోలేకపోయాను. సాయంత్రంలో పిచ్చేద్దాం అనుకున్నాను, కానీ పోనీ పొద్దున్నే ఇచ్చేసిరానా? తల్లి ప్రేమ కదమ్మా. పాపం బిడ్డ కోసం వింధ్య ఎంతగా ఎదురు చూస్తుంటుందో ఏమో. ఒక పని చేస్తావా? వింధ్యకి ఫోన్ చేసి ఒక మాట చెప్పు. తను పర్లేదు ఉంచుకోండి అంటే మన దగ్గరే ఉంచుకుందాం. సరే అత్తయ్య.
వింధ్య, సంధ్య ఫోన్ చేస్తోంది, లిఫ్ట్ చేయవేంటి? ఇదిగో మాట్లాడు. హలో, చెప్పు. వింధ్య, సారీయే, పాపని తీసుకురాలేకపోయాను. అంటే రోజంతా నా దగ్గరే పెట్టుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదే. అందుకని రేపు ఉదయమే తీసుకొచ్చిస్తాను. అదేంటి, నువ్వు ఇంట్లోనే ఉన్నానన్నావు కదా? మరి పాప నీ దగ్గర పెట్టుకోకపోవడం ఏంటి? అంటే అంటే అది కొంచెం పనుండి. ఓ, బయటికెళ్ళావా? హోటల్కి, రెస్టారెంట్కి అలా ఎక్కడికైనా వెళ్ళావా? అదేంటే అలా అడుగుతున్నావు? హోటల్కి, రెస్టారెంట్కి నేను వెళ్ళడం ఏంటే? జస్ట్ క్యాజువల్గా అడిగానంతే. అలా ఏం లేదే. పోనీ నీకు అంతగా పాప కావాలంటే పాపని నేను ఇప్పుడే తీసుకొచ్చిస్తాను. నేనేం తెచ్చేయమని చెప్పలేదు కదే, నార్మల్గా అడుగుతున్నానంతే. వింధ్య, ఒక్క నిమిషం. సంధ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. ఇంకా పాపతో హ్యాపీగా ఉండండి. ఈ రోజంతా ఆ బిడ్డ మీదే, మీ బిడ్డే అనుకుని హాయిగా ఆనందంగా తనివి తీరా చూసుకోండి. సరేనా? సరే రాజేష్ గారు, థ్యాంక్ యూ. పాపం సంధ్య ఎంత అమాయకురాలో కదా. చూడు, నీకెంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఫోన్ చేసి మరీ నిన్ను పర్మిషన్ అడుగుతుంది. బిడ్డని ఉంచుకోవచ్చో లేదో అని. చాలా మంచిది కదా, నీకంటే నాకంటే కూడా. అవును, చాలా మంచిది. చాలా అమాయకురాలు. ఆవిడ గారు ఫీల్ అవుతుంటే ఈయన గారు తట్టుకోలేకపోతున్నారనుకుంటా. ఏమైంది సంధ్య? నేను చేసింది కరెక్టే కదా. పాపని సంధ్య దగ్గర ఉంచితే నీకేం అభ్యంతరం లేదు కదా? నాకేం అభ్యంతరాలుంటాయండి? మీరిచ్చారు కదా, మీరే ఉంచుకోమన్నారు కదా, అన్నీ మీరే చెప్పేశారు కదా. అయినా ఈ మధ్య మీరు బాగా ఆలోచిస్తున్నారండి. నాకంటే ఎక్కువగా సంధ్య గురించి కేర్ తీసుకుంటున్నారు. సంధ్య గారు పాపం ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతుంది. తనకి మనం తప్ప ఎవరున్నారు చూసుకోవడానికి? మనమే కేర్ తీసుకోవాలి కదా. అవునవును, మీరే చూసుకోవాలి. నువ్వేంటి అలా డల్గా ఉంటున్నావు? ఒంట్లో ఏదైనా ప్రాబ్లమా? నాకేమైనా చెప్పాలా? అలా ఏం లేదు, ఐఎమ్ ఓకే. మరేంటి అలా ఉన్నావు? ఫుల్ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి, మీ ఫ్రెండ్ సంజయలాగా. ఓ, దానిలో నేనుండాలా? ఎందుకు? మీరిద్దరూ ఉన్నారు కదా సంతోషంగా. హోటల్స్కి, రెస్టారెంట్స్కి వెళ్తున్నారు కదా. తనపై మీరు చూపించేది సానుభూతో, ప్రేమో తెలియనంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నేను కదా అమాయకురాల్ని. ఎందుకు నన్ను ఇలా మోసం చేస్తున్నారు? హోటల్కి, రెస్టారెంట్కి అలా ఎక్కడికైనా వెళ్ళావా? ఎక్కడుంటానే, ఇంట్లోనే ఉన్నాను. ఇదిగో పాప దగ్గరే ఉన్నాను నేను. తల్లి ప్రేమ కదమ్మా. పాపం బిడ్డ కోసం వింధ్య ఎంతగా ఎదురు చూస్తుంటుందో ఏమో. నా స్నేహం కోసం నేను నా నుంచి దూరం చేసుకున్నాను. నన్ను క్షమిస్తావా చిట్టి తల్లి? ఏంటండి, అక్కడ అత్తయ్య గారు ఉంటే నన్ను ఎలా తీసుకొచ్చేశారు?
ఏంటండి? సంధ్య, నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా? మీరుండగా నాకేంటండి? ఈ ఇంటి యువరాణిలా చూసుకుంటున్నారు. అంతకన్నా ఇంకేం కావాలి? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ ఈ యువరాణి ఈ పేదవాణ్ణి పెళ్లి చేసుకుంది కదా? అయ్యయ్యో, అదే మాట అండి. అర్థం చేసుకుని మీలా ప్రేమించే భర్తకి మించి ఆస్తి ఐశ్వర్యాలు ఏ భార్యకి అవసరం లేదండి. పోనీ సరదాగా బయటికి తీసుకెళ్ళనా? సినిమాకో షాపింగ్కో నీకు నచ్చింది ఏదో ఒకటి కొనుక్కో. నీకోసం ఏదైనా కొనివ్వాలని నాకు చాలా ఆశగా ఉంది సంధ్య. నాకేమీ వద్దు హస్బెండ్ గారు. మీరు ప్రేమతో పెట్టే ఒక్క ముద్దు చాలు. వదినా, వదినా, ఆ వస్తున్నాను శ్రీజ. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. కంగారు పడకూడదు శ్రీమతి గారు. మీరున్నారుగా, ఇంకా నాకు భయమేంటి శ్రీవారు? వదినా, వదినా. రే రాజేష్, అమ్మా, రే ఎంతసేపు రెడీ అయ్యేది? అవతల ప్రయాణానికి టైం అవుతుంది కదా. ముందు వెళ్ళి నువ్వు పాపం తీసుకునిరా. అమ్మా, ఒక్క నిమిషం కంగారు పడకు. ఈ ప్రయాణం సస్పెన్స్లా ఉంది. అదేంట్రా లాస్ట్ మినిట్లో అలా అంటావు? టికెట్స్ అరేంజ్మెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కదా. అబ్బా, టికెట్సే కదమ్మా, మళ్ళీ తీసుకోవచ్చులే. ఉండు, వస్తాను. రే వీడేంటి మళ్ళీ ఏదో టెన్షన్ పెట్టేలా ఉన్నాడు? అమ్మా, అన్నీ చెక్ చేసుకున్నావు కదా? కార్లో పెట్టేయమంటావా? చెక్ చేశాను మావయ్య, పెట్టించేసేయండి. వింధ్యా, వింధ్యా, వింధ్యా. ఏంట్రా నువ్వు లేటుగా వచ్చి పైగా కంగారు పడుతున్నావు? ఇక్కడ అన్నీ రెడీ. అబ్బా, ప్రయాణం ఏం లేదు నాన్న. వింధ్యా, ఈ టూర్ క్యాన్సిల్. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? వాణి, వీడేమంటున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదండి. రాజేష్, ఏం జరిగింది? వింధ్యా, నువ్వైనా చెప్పాలి కదా, మనం ఎలా వెళ్తాం ఈరోజు? ఎలా వెళ్ళడం ఏంటండి? అన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఏమైంది మీకు? మర్చిపోయావా? నేను నీకు గుర్తు చేయాలా వింధ్యా? ఈరోజు ఏంటి? ఈరోజు స్పెషల్ ఏంటి? ఏంటి ఈరోజు స్పెషల్? ఈరోజు మన సంజయ్ గారి పుట్టినరోజు. అసలు నీ ఫ్రెండ్ బర్త్డే నువ్వు మర్చిపోవడం ఏంటి? ఓ, సంజయ్ బర్త్డేనా ఈరోజు? నాకు కూడా తెలియలేదే. అయినా నువ్వు మర్చిపోవడం ఏంటి వింధ్యా? వింత కాకపోతే. పర్లేదులే, గుర్తు పెట్టుకోవడానికి బాగున్నాడు కదా. నువ్వు సూపర్ బావా. ఉండండి, ఇప్పుడే తనకి కాల్ చేస్తాను, అందరం విష్ చేద్దాం. హే 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 హే, ఆగాగు. అలా ఫోన్లో కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చి కేక్ కట్ చేయించి గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. రా వింధ్యా, అర్జెంటుగా సంజయ్ గారి ఇంటికి వెళ్ళి. ఏం మాట్లాడుతున్నారండి?
బర్త్డే చేయడం ఏంటి? అవతల అత్తయ్య మావయ్య మన కోసం అంత ప్రేమగా అన్ని అరేంజ్ చేస్తే టూర్కి మానేసి వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటారేంటి? వింధ్య, నువ్వేనా ఇలా మాట్లాడేది? అక్కడ ఎవరి పుట్టినరోజు? మన సంధ్య గారి పుట్టినరోజు. ఎవరి బర్త్డే అయినా పర్వాలేదండి, మనం ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవద్దు. వింధ్య మనసులో నేను నాటిన విత్తనాలు మొలకెత్తుతున్నాయన్నమాట. ఏంటి వింధ్య, నీ ప్రాణ స్నేహితురాలు పుట్టినరోజుకి నువ్వు లేకుండా వెళ్తావా? హే, జోక్ చేస్తున్నావా? జోక్ కాదండి, సీరియస్గానే చెప్తున్నాను. ఈరోజు మన ప్రయాణం ఆగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. ఏంటి వింధ్య, నువ్వు నాకేం అర్థం కావట్లేదు. అయినా ఐఎమ్ సారీ, నువ్వు వెళ్దామన్నా నేను రాను. ఏంటండి, మనకంటే మన సంతోషం కంటే మీకు తన పుట్టినరోజే ముఖ్యమా? అవును, నాకు సంధ్య గారి పుట్టినరోజే ముఖ్యం. ఎందుకండి ఇలా చేస్తున్నారు? నాకు తెలుసు వింధ్య, నువ్వు అమ్మ వాళ్ళు అరేంజ్ చేసేశారు కదా ఈ టూరు, మళ్ళీ వాళ్ళు అప్సెట్ అవుతారని వెళ్దాం అంటున్నావు టూరు, అంతేనా? లేదంటే నీ ఫ్రెండ్ దగ్గర లేకుండా ఈరోజు నువ్వు ఉండగలవా? అక్కడికి వచ్చినా కూడా తన గురించే ఆలోచిస్తూ ఉంటావు. అలా ఏం లేదండి. నువ్వు ఇలానే అంటావు, తర్వాత బాధపడతావు. అది కాదు రాజేష్, తనే పర్లేదు అంటుంది కదా. బర్త్డే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది కదా, ముందు మీరు మీ టూర్కి వెళ్ళండి. అమ్మా, టూర్కి తర్వాతైనా వెళ్ళొచ్చు, కానీ సంధ్య గారి పుట్టినరోజు మళ్ళీ సంవత్సరం వరకు రాదు. ఇది సంధ్య గారికి ఎంతో స్పెషల్ డే. వింధ్య ఆశగా మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాలా? నో వే. హోటల్ రూమ్స్, ఫ్లైట్ టికెట్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా బావా. ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఆగిపోతే ఎలా చెప్పు? నష్టమేంటి? ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులే కదా పోతాయి. అవతల సంజయ్ గారి పుట్టినరోజు మిస్ అయితే ఏంటి వింధ్య, నువ్వు హడావుడి చేయాల్సింది పోయి నేను చేస్తుంటే సైలెంట్గా ఉంటావేంటి? అవును కదమ్మా, ప్రతి సంవత్సరం నీ ఫ్రెండ్ పుట్టినరోజుకి ఎంత హడావుడి చేస్తావు. ఇప్పుడేంటి ఇలా ఉన్నావు? అయినా డల్గా ఉన్నావేంటమ్మా? అబ్బా, మీరు తెస్తే నాకు ఏదైనా స్పెషలే. ముందు చూపించండి. ఉండు, చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తారా లేదా? ముందు చూపించండి. ఆగమని చెప్తున్నాను కదా. ఆహా, ఇవ్వండి, ముందు చూపించే. అబ్బా, ఎంత బాగుందో. నిజంగా నీకు నచ్చిందా? చాలా అందంగా ఉందండి. ఎక్కడిది? కొనివ్వలేని పరిస్థితిలో ఉన్నాను కదా సంధ్య. ఇప్పుడు అందుకే నేను దాచుకున్నది తీసుకొచ్చిచ్చాను. నీకు నచ్చింది కొనుక్కో, అది ఇప్పించడానికి నేనున్నాను కదా అనాల్సి నేను ఇలా నిస్సహాయ స్థితిలో నీపై ఆధారపడిపోయి ఉన్నాను కదా. చచ్చా, అవే మాటలండి. ఎందుకు అలా ఫీల్ అవుతారు? మీరు నాకేం ఇవ్వలేదని ఎవరన్నారు? మీరు నాకు జీవితాన్నిచ్చారు. మీతో కలిసి 7 అడుగులు నడిచే అదృష్టాన్నిచ్చారు. ప్రేమగా చూసుకునే ఈ కుటుంబాన్నిచ్చారు. ఇంతకన్నా ఏం కావాలండి నాకు?
నేనే మీకు పాపని ఇవ్వలేకపోయాను. సంధ్య, చూడండి, మీరు ఇంకెప్పుడు ఫీల్ అవ్వనని నాకు మాట ఇవ్వండి. సరే. అర్ధనారీశ్వరులు అంటారు కదండి, అలా మీకు నేను, నాకు మీరు. మీరిచ్చిన ఈ బహుమతి నాకు ఎంతో అపురూపమైనది. అవునండి, ఇదెక్కడిది? ఇంతకు ముందు మీరే చేశారా? కాదు సంధ్య, అది నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూతురు పుడుతుంది అనే ఆశతో మా నాన్న చేశారంట. కానీ నేను పుట్టేశాను. ఆయన గుర్తుగా దాన్ని భద్రంగా దాచుకున్నాను. నాకు కూతురు పుడితే తనకిద్దాం అనుకున్నాను. మరి నాకిచ్చారేంటండి? పైగా మీ నాన్నగారి జ్ఞాపకంగా దాచుకున్నారు. ఇది మీకెంతో విలువైంది కదా. అందుకే అంతకంటే విలువైన నీకిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నువ్వే మాకు చిన్ని పాపవు కాబట్టి. చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ నా పుట్టినరోజుకి ఒక బుజ్జి పాపనో బాబునో మీకు గిఫ్ట్గా ఇస్తాను. అత్తయ్య గారు కూడా ఆశగా అడిగారు కదా. సరే సంధ్య, వచ్చే ఏడు కేక్ మన పాపతో కలిసి కట్ చేద్దు గాని. అమ్మా, వింధ్య వదిన రాజేష్ అన్నయ్య వచ్చేశారు. వింధ్య, వాణి గారు, అందరూ కలిసి వచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. లోపలికి రండి. వెయిట్ 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 వింధ్య, ఇప్పటికే లేట్ అయింది. చెప్పి. హ్యాపీ బర్త్డే టు యూ సంధ్య. థ్యాంక్స్. అమ్మా, నానా, రెడీగా ఉన్నారు కదా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు సంధ్య. రాజేష్ గారు, అత్తయ్య, మావయ్య, మీ అందరికీ థ్యాంక్స్. సంధ్య, పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఏంటి అందరూ గుమ్మం దగ్గరే అభినందనలు చెప్పేస్తున్నారు? లోనికి రారా, భోజనం చేయరా? భోజనం చేయడానికే కదా ఫ్యామిలీ అంతా కలిసొచ్చింది. ఏమండి, మీరేమంటారు? అవునవును, సంధ్య చేతి వంట రుచి చూడకుండా ఎక్కడికి వెళ్తాం? పదండి పదండి. రండి.
కూర్చోండి. నా బంగారు కొండ. ఏమ్మ బంగారం, నానమ్మని చాలా మిస్ అవుతున్నావు కదూ? నానమ్మను మాత్రమే కాదు, తాతయ్యను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉమ్? ఏంటి వింధ్య వదినా, ఎప్పుడు ఫస్ట్ విష్ చేసే నువ్వు ఈరోజు మర్చిపోయావేంటి? ఏంటి నీకు చెప్పకుండా పాపని తీసుకొచ్చానని నువ్వు అలిగావా? నా మీద కోపంగా ఉన్నావా? చచ్చా, అదేం లేదే. అందుకే కదా సంధ్య గారు, మీరు మీ ఫ్రెండ్ సర్ప్రైజ్ని మిస్ అయ్యారని మేమంతా కలిసి సర్ప్రైజ్ చేయడానికి వచ్చాం. అవునమ్మా, నీ బర్త్డే కోసం వింధ్య రాజేష్లు వాళ్ళ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఏంటండి మీరనేది? ఏంటంటావేంటి? అత్తయ్య మావయ్య కలిసి వింధ్య సిస్టరు రాజేష్ బావుల కోసం గోవా టూర్ అరేంజ్ చేశారు. ఈ రోజే ప్రయాణం. ఈ పాటికే ఫ్లైట్లో ఉండాలి, కానీ లాస్ట్ మినిట్లో మీ బర్త్డే అని తెలియగానే అన్నీ క్యాన్సిల్ చేసేసి నీ దగ్గరికి తీసుకొచ్చేశారు. వింధ్య, అంతే కదూ?